అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పూర్వాచార్య వైభవంలో రామానుజుల వారి గురించి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ పార్ట్, గొల్లకి మోక్షమిచ్చుట. భగవద్ రామానుజుల వారు శిష్య పరివారంగా తిరుపతిలో వేంచేసినప్పుడు ఒక గొల్ల స్త్రీ తుమ్మియారు కొండి అని ఆవిడ పేరు వారి గోష్ఠికి కావలసిన పాలు పెరుగు కైంకర్యం చేసినది. భగవద్ రామానుజుల వారు అచ్చటి నుంచి తిరుగు ప్రయాణం చేయి నిశ్చయించి అందరికీ డబ్బు ఇచ్చి వేయమని ఆజ్ఞాపించగా అందరికీ డబ్బు ఇచ్చి వేసినారు. కానీ ఈ గొల్ల స్త్రీ డబ్బును పుచ్చుకోలేదు. రామానుజుల వారికి ఆ విషయం తెలిసి ఆమెకి కబురు పంపించి వచ్చిన తర్వాత అడగగా, ఆచార్య, నాకు డబ్బు వద్దు, మోక్షం ఇప్పించవలసినదిగా కోరింది. మోక్షం ఇచ్చినది గోవిందుడికే కానీ నేను కాను అనగా, ఆచార్యుల మాట వింటాడా గోవిందుడు అనగా, కనుక గోవిందునకు ఉత్తరం రాసి ఇమ్మని కోరగా అంత రామానుజుల వారు వెంకటేశ్వరునికి ఉత్తరం రాసి ఇచ్చినారు. ఈ గొల్ల స్త్రీ గోష్ఠికి పాలు పెరుగు కైంకర్యం చేసింది కనుక మోక్షం ఇవ్వవలసింది అని చీటీ రాసి ఇవ్వగా ఆమె ఎంతో ఆనందంతో ఆ చీటీ పుచ్చుకొని కొండ ఎక్కుతూ ఉంటే స్వామి వచ్చి వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. ఆమె నిర్మించిన మండపం ఇప్పటికీ తిరుమలలో సింహద్వారమునకు ఎదురుగా ఉంటుంది. అదే గొల్ల మండపం అంటారు. మంత్రమును వెదజల్లుట. రామానుజుల వారు తిరుక్కోటియూరులో వేంచేసి ఉన్న తిరుక్కోటియూరు నంబిగారి వద్దకు మంత్రార్థం తెలుసుకొనుటకు 18 సార్లు వెళ్ళగా వారు మంత్రార్థాన్ని కటాక్షించారు. ఇంతవరకు మంత్రార్థం ఒకరి నుంచి ఒకరికే వస్తూ ఉన్నది. అందరికీ చెబితే అందరూ మోక్షానికి వెళతారు. గురు ఆజ్ఞను ధిక్కరించుట వల్ల నేను ఒక్కడనే నరకానికి వెళ్తాను అనుకుని తిరుక్కోటియూరు గోపురం ఎక్కి మంత్రార్థాన్ని వెదజల్లిరి. అప్పటి నుండి మన వరకు మంత్రార్థం తెలుసుకున్నట్టుకు అవకాశం వచ్చింది. నేను ఒక్కడనే నరకానికి వెళ్ళినా అందరూ మోక్షానికి వెళ్ళదరు అను ఔదార్య గుణానికి తిరుక్కోటియూరు నంబిగారు ఆశ్చర్యపోయి ఎంబెరుమానారే అని ఆలింగనం చేసుకున్నారు. అందుకని వారిని దయేక సింధు అని కూరతాళ్వాన్లు అన్నారు. శ్రీపాద తీర్థ వైభవం. భగవద్ రామానుజుల వారు తమ శిష్య పరివారంతో పత్తికొల్లి నాచ్యార్ గృహమునకు వెళ్ళగా ఆమె ఏకవస్త్రంలో ఉన్నట్టు గ్రహించి ఆమెకు వస్త్రం ప్రసాదించగా ఆ వస్త్రం ధరించి తనను కాంక్షించుతున్న వైశ్యుని వద్దకు వెళ్ళి తనను సమర్పించుకుంటాను అని వంటకు కావలసిన వస్తువులు అన్నీ తీసుకొని వాటితో వంట చేసి ఆచార్యుల వారి శిష్య పరివారమునకు తదియారాధన చేసి ఆచార్యుని వద్ద తీర్థ ప్రసాదములు స్వీకరించి భర్తతో కలిసి వైశ్యుని ఇంటికి వెళ్ళి ఆ తీర్థమని ఆ వైశ్యునికి ఇవ్వగా ఆ తీర్థ మహిమచే వైశ్యుడు పత్తికొల్లి నాచ్యార్ పాదాలపై పడి తల్లిగా భావించి క్షమాపణ చెప్పుకొని రామానుజులను ఆశ్రయించారు. ఇది శ్రీపాద తీర్థ వైభవం. భగవద్ రామానుజుల వారు ఒక దినమున కర్ణాటకలో వేంచేసిన మిథునసాలి గ్రామం వెళ్ళగా ఆ ఊరి వారంతా నాస్తికులు అవుటచే వీరి వద్దకు ఎవ్వరూ రాలేదు. అంతా భగవద్ రామానుజుల వారి పాదస్థానీయులైన మొదలయాండాన్ని పాదాలను నదీ ప్రవాహంలో ఉంచమని ఆజ్ఞాపించగా వారు తమ పాదాలను నదీ ప్రవాహంలో ఉంచారు. నదికి దిగువలో ఉన్న గ్రామస్తులు వీరి పాదాలు తాకి క్రిందకు ప్రవహించిన ఆ జలమును ఆ గ్రామస్తులంతా స్వీకరించుటచే వారిలో మార్పు వచ్చి గ్రామంలో ఉన్న వారంతా వచ్చి భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొందినారు. వడుగు నంబిగారు కూడా ఆ గ్రామం వారు రామానుజుల యందు అమితమైన ప్రేమ గలవారు. అక్కడి దేవాలయంలో భగవద్ రామానుజుల వారి శ్రీపాదములు ఉంచిరి. అవి ఇప్పటికివి కలవు. అక్కడకు వెళ్ళువారు వాటిని దర్శించుకోవచ్చు. ఆ గ్రామాన్నంతా మార్చింది శ్రీపాద తీర్థం. శ్రీపాద తీర్థ వైభవం అటువంటిది. జ్ఞాన భక్తి వైరాగ్య గల ఆచార్య శ్రీపాద తీర్థంలో అంత వైభవం కలదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.